అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నాను అన్నప్పుడు చాలా మంది పెద్దవారితో మాట్లాడాను. వాళ్ళు చెప్పిన ఒక మాట నాకు చాలా అంటే ఆశ్చర్యం, ఆనందం కూడా కలిగించింది. అలాంటి మనిషిని కలవబోతున్నానని. ఓకే. ఇప్పుడున్న సౌత్ కాదు, ఓవరాల్ ఇండియన్ ఫిలిం ఎవరైతే మనుషులు ఉన్నారో, ఆర్టిస్టులు ఉన్నారో, స్టార్స్ ఉన్నారో, రజనీకాంత్ గారిని రే అని పిలవగలిగిన ఒకే ఒక్కడు నారాయణరావు. ఈ రోజు నువ్వు వెళ్ళి ఆయన్ని కలవబోతున్నావు అని చెప్పారు. ఎప్పుడు ఒకే దీంట్లో ఉన్నాం, ఎప్పుడు కాదు, వాళ్ళు ఇద్దరికి అలవాటు ఉంది కానీ ఒకే సిగరెట్ కాల్చేవాళ్ళం. షేరింగ్ షేరింగ్ అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. మా ఇంటికి వచ్చేవారు. మా అక్కయ్య వాళ్ళ కాపురం మెడ్రాస్లో ఉండే. సో మా అక్కయ్యని పిలిచేవాడు. భోజనాలకు కానీ వాటికి రావటం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. కంటిన్యూస్ అండి. అంతులేని కథలో యాక్ట్ చేయడమే కాకుండా తర్వాత వరుసగా 2 సినిమాలు యాక్ట్ చేసాం. సార్ చిలకమ్మ చెప్పింది అని ఒక సినిమా, ఈరంకి శర్మ గారి డైరెక్షన్. సార్ అందులో కూడా రజనీకాంత్, సంగీత, నేను, శ్రీప్రియ. అది ఈరంకి శర్మ గారని ఆయన డైరెక్షన్. ఫస్ట్ పిక్చర్ ఆయన డైరెక్షన్లో, బాలచంద్ర గారి కో డైరెక్టర్. అది పాలకొల్లో షూటింగ్ చేసేవాళ్ళం. 3 నెలలు 15 రోజులు 10 రోజులు షెడ్యూల్ పాలకొల్లోనే షూటింగ్. మళ్ళీ అందరం మాకు ఎట్లా ఉండేదంటే ఆ రోజుల్లో కార్డ్ షీట్ అని షూటింగ్ ఉంటేనే వెళ్ళాలి, ఆ పద్ధతి లేదు అప్పుడు. మేమే ట్రావెలింగ్ దోసేవాళ్ళం, మేమే కెమెరాలు మోసుకెళ్ళేవాళ్ళం, మేమే అట్లాగే స్క్రిప్ట్లు చదివేవాళ్ళం, అసిస్టెంట్లు ఉండేవాళ్ళకి డైలాగులు నిలిపేవాళ్ళం. అలా యాక్ట్ చేస్తూ ఉండగా పాలకొల్లో చేస్తున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఎవరో తెలుసా అబ్బాయి? పాలకొల్లు అంటేనే చేసేసి ఉంటారు. చెప్పండి, మీ నోటితో చెప్పండి. ఆయన అప్పుడే చదువుకుని ఫినిష్ చేసి వచ్చారు, చదువు అయిపోయింది. మేము రజనీకాంత్ నేను ఇద్దరం షూటింగ్లో ఉన్నాం. మాతో వచ్చి మాట్లాడిన తర్వాత హోటల్ ఉంటే మా హోటల్కి వచ్చి మాతో పాటు ఉండి చాలాసేపు మాట్లాడి ఫైనల్గా చెప్పింది ఏంటంటే నాకు కూడా యాక్టింగ్ నేర్చుకోవాలని ఉంది అని అన్నాడు. ఆయన యాక్ట్ చేయాలని ఉందని. అప్పుడు మేము ఇద్దరు చెప్పిన సలహా ఏంటంటే, మేమిద్దరం కూడా అదే ఇన్స్టిట్యూట్లో చదువుకున్నామయ్యా. అప్పుడు వచ్చి ఏమని పిలిచారు మిమ్మల్ని? సార్ అన్నారా, హీరో గారు అన్నారా? మమ్మల్ని అంటే సార్ అనేవాడు, అన్నయ్య అనేవాడు. అప్పట్లో చెప్పండి. మేము వయసులో పెద్దాళ్ళం కదా. రజనీకాంత్ నాకంటే 4 5 ఏళ్ళు పెద్దాడు. ఆ అబ్బాయి రజనీకాంత్ గారిని ఏమని పిలిచారు? అన్నయ్య అని పిలిచాడు. అన్నయ్య అని పిలిచారు. మిమ్మల్ని అన్నయ్య అని పిలిచారు. తర్వాత ఏం సలహా ఇచ్చారు అబ్బాయికి? సరే, అబ్బాయిని వెంటనే వచ్చి జాయిన్ అవ్వమంటే మెడ్రాస్ వచ్చి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు. తర్వాత ఇప్పుడు ఎంత ఉన్నాడో, ఎంత ఎదిగాడో మీ అందరికీ తెలుసు. చెప్పండి, అబ్బాయి పేరు చెప్పండి. నేను చెప్పాలా ఇంకా? మెగాస్టార్ చిరంజీవి. అప్పుడు మా పరిచయమే. ఆ తర్వాత ఆయన మెడ్రాస్ రావడం, ఇన్స్టిట్యూట్లో ఆయన చదువుతున్న రోజుల్లో కూడా నేను వెళ్తూ ఉండేవాడిని. ఎందుకంటే మాకు టీచరు దేవదాస్ కంకాల్ గారు, మా బ్యాచ్ కూడా ఆయన ప్రొఫెసర్.